हेलो गाइस, आज हम जाने वाले हैं अक्कम्मा टेम्पल केव जो श्रीशैलम में है, आंध्र प्रदेश में। तो पहले हम रोपवे से ट्रैवल करेंगे और बोटवे के पास जाएंगे। ये देखिए रोपवे आ रही है हमारे लिए, हम इसी में बैठ कर जाने वाले हैं। ఓకే ఓకే అన్న ఓకే ఓకే రూపాయి టికెట్ చూస్తున్నాను. हम लोग रोपवे से अब उतर चुके हैं। अब हमें बोट में जाना है केव के लिए। तो पर पर्सन हमें 650 रुपीज़ चार्ज किया और चिल्ड्रंस के लिए 550 और रोपवे से आने के लिए पर पर्सन 60 रुपीज़ चार्ज किया हमें। अभी हम बोट की तरफ जा रहे हैं। पहले हम टिकट निकालेंगे, उसके बाद बोट में बैठेंगे। ఈ కేవ్స్ వచ్చి 1 lakh year కేవ్స్ అంటే 1,00,000 సంవత్సరాల పురాణోత్సవాలు చెప్పిన లెక్కల ప్రకారంగా న్యాచురల్ కేవ్స్ అన్నమాట. ఇది ఎవరు తయారు చేసిందేం కాదు. మరి ఇది ఎట్లా తయారై ఉంటుంది? మీరు ఎవరికో అనుకుంటా చెప్పాలి. ఎట్లా తయారైంది? వర్షం నీళ్ళు అయితే మన ఇల్లే ఉండవు, వాటర్తో కొట్టుకుంటూ ఏర్పడ్డది. మరి వాటర్ అంత కిందకు ఉంది కదా, ఇంత పైకి ఎట్లా వచ్చింది అనేది మన అందరికీ డౌట్. చెప్పిలాంటి ఇడుచుకుని వచ్చేయండి. మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్ల ఎదుగుదల అయితే. మీకు ఐడియా ఉందా లేదా? చెట్లు అంటే అవి పొట్లాంటి కొండలు 1,00,000 సంవత్సరాల క్రితం అంటే చాలా భూమిలో ఉండి ఆ రోజుల్లో వాటర్ ఇలా కొట్టుకోవడం వల్ల ఇలా ఏర్పడ్డది అనమాట. 1,00,000 సంవత్సరాల క్రితం చాలా భూమిలో ఉండి ప్రతి సంవత్సరం సమ్మర్లో ఆకి ఇడుస్తుంది, ఇడవదా? ఇడిసినప్పుడు కొమ్మ సాగితే ఐడియా ఉందా లేదా? ఒక స్టేజ్లో ఉన్నప్పుడు స్పీడ్ ఎదుగుతుంది, స్టేజ్ దాటిది కొద్ది చిన్నగా కొంచెం ఎదుగుదల అయితేనే ఉంటుంది. మన హౌస్ అనేది డైలీ మన హౌస్ అనేది మన చిన్న వయసులో హౌస్ కడతారు. ఎన్ని మెట్లు పెట్టుకుంటాం? ఒక 5-6 మెట్లు పెట్టుకుంటాం. మనం ఒక స్టేజ్కి వచ్చి ఎన్ని మెట్లు పూడుకుపోతుంటాయి? పూడుకుపోవట్లేదా? అదే ఎదుగుదల. ఈమె అక్కమాదే చూశారు కదా, ఈ బ్లాక్ విగ్రహానికి ఈ పటానికి డిఫరెన్స్ ఏముంది? తేడా ఏం కనబడుతుంది? డిఫరెన్స్ ఏముంది సార్? బ్లాక్ విగ్రహం దీనికి డిఫరెన్స్ ఏముంది? 4 హెయిర్స్ అన్నమాట. 4 హెయిర్స్
కర్ణాటక మీకు అర్థమవుతుంది అక్క మహాదేవి కోసం. ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది నేను చెప్తాను. అక్క మహాదేవి వచ్చింది 800 years స్టోరీ అండి, 800 సంవత్సరాలు. 800 క్రితం అంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లాగుండేది మనకు తెలియక చాలా తిక్క ఫారెస్ట్. అన్ని జంతువుల మధ్యన కూడా ఒంటరి ఇక్కడ ధ్యానం చేసుకుంది. అక్క మహాదేవిది లింగాయతులు. లింగాయతులు అంటే వీరశైల మతస్థులు అంటారు, బలిజులు కాదు, మన సైడ్ బలిజులు జంగమోలు అంటారు. వాళ్ళు శివుని తప్ప ఇతర దేవుని ఓన్లీ లింగాయతులు అంటారు. అక్క మహాదేవిది కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్ ఉడితడనే చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె. ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమతి శెట్టి. వాళ్ళకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు, ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్న కొన్నాళ్ళకి ఏం పుడుతుంది. ఈ మసల పేరు మహాదేవి. అందరూ అక్క అక్కండ వాళ్ళు అక్క మధ్యని పిలువబడుతుంది. మనకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం లేదు, ఏదో ఒక దేవుడిని కోరుకుంటామా కోరుకోమా? మరి మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపులు ముక్కలు ఏమిస్తానని కోరుకుంటాం? తలనీలాలు, నేము ఏదైనా కలిగి ఉంటే నిన్ను దానం నీ గుడికి వస్తాను కోరుకుంటాం. మరి అట్లా కాదు, మాకు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది, ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు. మరి వాళ్ళకిలా మనం కోరుకోగలమా? వాళ్ళు ఎంత భక్తిపరులు కాకపోతే అట్లా కోరుకోగలరు? ఒకసారి ఆలోచించండి. అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యానపరురాలు, శివుడు అంటే చాలా ఆరాధన కొలిసేది అనమాట. ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత, ఎంత వయసు అంటే మ్యారేజ్ వయసు, ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత నేను ఈ మల్లికార్జున స్వామి కోసం ఎంత సేవ చేసుకుంటున్నాను కాదా, నా జీవితానికి ఇంకేముంది, నాకు సర్వం దైవం భర్త అంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండేదేమే. కర్ణాటక రాజు ఉన్నాడు, కౌచిక రాజు జయరాం సస్తుడు. అక్క మహాదేవి ఒక అందాన్ని చూసి మ్యారేజ్ చేసుకుంటే తన్నే చేసుకొని చెప్పేసి తన రాజమంత్రితో కోరి పంపిస్తాడు. పలానా అమ్మాయి నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేయమని చెప్పమని చెప్పాడంటండి. ఒకప్పుడు రాజుల పరిపాలన మనకు తెలియదేం కాదు, ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో మనం చూస్తూనే ఉంటాం. ఏం చూస్తుంటాం? ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే చంపేయడాలు, యాక్సిడెంట్ పోయడాలు. అప్పటికెప్పటికైనా తేడా ఉందా? లేదు. మంత్రి గారు చక్కమదే తల్లిదండ్రులతో మాట్లాడతారు, మీ అమ్మాయిని రాజుగారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, మీ షరతులు ఏంటని అడుగుతారు. మా అమ్మాయి శివుడు వారానికే పుట్టింది, శివుడికే సేవ చేసుకుంటా తప్ప ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్తారు. వాళ్ళు కోపంగా హెచ్చరించి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే అటువంటి మహారాజు మాటనే ధిక్కరిస్తారని చెప్పేసి. అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్క మహాదేవి పూజ మందిరంలోంచి వచ్చి మీరు ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏం జరిగింది అడుగుతుంది. ఇట్లా రాజుగారి సందేశం పంపించారమ్మా, ఇది సంగతి అని చెప్తారు. ఓ ఇది నా సమస్య, నేను తేల్చుకుంటాను, మీరు ఎవరో బాధపడొద్దు, ఎవరు రావద్దని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజా నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, నేను చేసుకుంటాను కాదన్ను, నాకు 3 షరతులు కావాలి, ఈ 3 షరతులకి మీరు అంగీకరిస్తే నేను మ్యారేజ్ చేసుకుంటాను, లేదంటే చేసుకుని అంటారు. సరే నువ్వు నేను చెప్తాను కదా. ఫస్ట్ షరతు ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి, అక్క మాది లింగాయతులు, రాజుగారి జయరాం సత్తులు. రెండోది ఏంటంటే నేను పూజ మందులకి వెళ్ళి పూజ చేసుకుంటా, పూజ నుంచి వచ్చే వరకు మీరు నన్ను తాకరాదు. మూడోది ఏంటంటే నేను దాన ధర్మాలు చేస్తాను, నువ్వు ఎంత చేస్తున్నావు దేనికి చేస్తున్నావు నువ్వు అడగకూడదు. ఈ 3 షరతులకి మీరు అంగీకరిస్తేనే మ్యారేజ్ చేయమని సత్య మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. రాజుగారు కొన్ని రోజులు ఆలోచించి సరే అని చెప్తాడు. ఈ 3 షరతులకి మనలో ఎవరైనా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా? ఆలోచించండి. అంటే ఆస్తులు పోగొట్టుకుంటావా, అన్నీ పోగొట్టుకుంటావా? గ్రేట్. అయితే ఒకసారి ట్రై చేయి. ఒప్పుకోలేము. అటువంటిది మహారాజు గారు ఒప్పుకున్నాడు. ఎందుకనగా ఆమె ఒక అందాన్ని చూసి, ఆమె కాకపోతే దేశం మీద ఎంతో మంది ఉంటారు, కానీ ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా ఇంత అపరూపం ఉందని ఎక్కడా చూడలేదన్నమాట. ఆమె అందానికే దాసుడైపోయాడు. ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకున్నాడు కాదు, ఎందుకంటే నా జీవితానికి ఆమె దక్కితే చాలు అనుకున్నాడు అనమాట. అంతంత అపరూప సుందరం అన్నమాట. మెయిన్ ప్రశ్న, మనం తిండి నీళ్ళు లేకుండా మనం పూజ ఎన్ని రోజులు చేస్తాం? ఒక రోజే ఉండొచ్చు, 2 రోజులు. 2 రోజులు ఎప్పుడైనా ఉన్నారా? ఒక రోజు. రాజుగారు కూడా అదే 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, 5 రోజులు బయటకు వస్తే అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఇంకొక మాట, మనం 2 రోజులు 3 రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అది ఏ రకంగా మానేస్తాం? అందులో నేను ఒకరిని కూడా ఉన్నా. అది గొడవ పడినప్పుడు కానీ, భార్య భర్తలుగా తిట్టుకున్నప్పుడు కానీ ఆ రకంగా మనం మానేస్తుంటాం. భక్తిపూర్వంగా అంటే కేవలం 1 రోజే. వాస్తవం కాదా?
అక్క మహాదేవి ఇంత మట్టిని తీసుకోండి, ఒక శివలింగం తయారు చేసుకోండి, రాజుగారు పూజ మందిలో ధ్యానంలో కూర్చుంటారు. ఆమె రోజులు కాదు వారాలుగా నెలలు గడుస్తుంటాయి, ఆమె ఎప్పటికీ బయటకు రాదు. రాజుగారు కోపం వస్తారు, ఏంటి ఈ అమ్మాయి నేను మ్యారేజ్ చేసుకుని తీర్చుకున్నాను, నేను ఎంతకాలం ధ్యానంలో కూర్చుంటుంది, నేను ఎంతకాలం వెయిట్ చేసి చెప్పేసి ఆమె పూజ మందిలో టచ్ వెళ్ళిపోతాడు. అప్పుడు ధ్యానంలోంచి లేచిన అక్క మహాదేవి అంటుంది, రాజా నన్ను పూజ నుంచి వచ్చే వరకు మీరు నాకు తాకరాదని మాట ఇచ్చారు, మీరు ఎట్లా చేయడం ఇది సబ్మా అని అడుగుతుంది. అప్పుడు రాజుగారు అంటాడు, నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి సమాధానం చెప్తాడు. అప్పుడు అంటుంది అక్క మహాదేవి, ఇన్నాళ్ళ మట్టి నాకు తిండి లేదు ఏమి లేదు, ఓమనవసం మంత్రం తప్ప, ఇన్నాళ్ళ మట్టి నా ఒక భక్తిని గమనిస్తారనుకున్నాను తప్ప, కానీ ఈ తుచ్చమైన శరీరం భాగం చూసే కదా మీరు మోహిని చెప్పి ఆ మొక్క కోసం తీసి రాజుగారు ముంగడేసేస్తారు. తన పొడవైన తల ఎంటుకుని ఒళ్ళంత కప్పుడు అదండి న్యాచురల్ పుట్టం. ఆమెకు ఆ పరిస్థితి అట్లా వచ్చిందనమాట. ఆమె ఇన్నాళ్ళ మట్టి తిండి నీళ్ళు లేకుండా ఎట్లా తపస్సు ఆలోచించలేదనమాట. ఆమె అందమే చూసుకున్నాడు. అప్పుడు రాజులు కొలిసే కొలుగురు అక్క మహాదేవి రూపంలో రాజుగారు దర్శనం ఇస్తాడు. అప్పుడు రాజుగారికి ధ్యానోదయం అవుతుంది అనమాట. అమ్మ నేను వ్యామోహంతో చాలా తప్పు చేశాను, నన్ను క్షమించమని చెప్పేసి ఆమె కాల్మేపడి క్షమాపణ వేడుకుంటాడు. నారాజులో ఉండి తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకేం కాలం నేను చూసుకుంటానంటే, లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కాలినడకన ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి ఆమె తపస్సు చేసుకోవడానికి నల్లమల్ల ఫారెస్ట్ అంత ఎదుగుతుంటే ఆమెకు వస్త్రాలు లేవు, ఏ నరమానుడు కంట కనబడకూడదు, ఆమె తపస్సుకి ఎటువంటి భంగం కలగకూడదని చెప్పేసి నల్లమల్ల ఫారెస్ట్ అంత ఎదుగుతుంటే వనదేవత ప్రత్యక్షమై అమ్మ నువ్వు ఒక దైవ సంకల్పం ఉంచవచ్చు, పలానా చోట ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో నువ్వు ధ్యానం చేసుకో, ఏ నరమానుడు నీ కంట కనబడ్డని చెప్పేసి ఆమె నీ కేవ్స్ లోపల ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది అంటుంది. అక్క మహాదేవి కేవ్స్ లోపల 12 years తపస్సు చేసింది. ఆమె తపస్సుగా మెచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, ఇదేమో స్వయంభులింగం. శ్రీశైలంలో లింగానికి మనం మణితో అభిషేకం చేస్తాం, లేదంటే పూజారులు చేస్తారు. కానీ ఈ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటారు. ఇక్కడ 365 days అభిషేకం పడుతూనే ఉంటారు, అంటే 365 రోజులు. కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంచికన ప్రశ్న అంటే ఇప్పుడు వరకు. లింగం హైట్ ఉంటుంది, కొండ మీద పొడుపు ఉంటుంది, ఆ పొడుపు నుంచి 10 minutes 15 minutes డ్రాప్ లింగం మీద పడుతుంది. లింగం ఇట్లా టచ్ అయ్యేటప్పుడు ఇలా చూస్తే కనబడుతుంది. అది సహసిద్ధంగా పడే అభిషేకాన్ని అయితే ఎవరో ముట్టుకుని మైపచ్చు, లింగం అయితే టచ్ చేయొచ్చు. ఆమె ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి కదిలేవని అని చెప్పాను కదా, ఆమె అక్కడికి వెళ్ళి అక్కడే శివుల్లో ఐక్యమైపోయింది అనమాట. చనిపోలేదు, సమాధి అయిపోలేదు, ఎవరు మ్యారేజ్ చేసుకోలేదు, శివులో ఐక్యమైపోయింది. మీలో శ్రీశైలం జ్యోతిర్లింగం టచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రీశైలం లింగం టచ్ చేసిన వాళ్ళకైతే గర్భగుడిలో ఎదురెకరాలు కనబడతాయి, మీరు చూసే ఉంటారు. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన లెఫ్ట్ సైడ్లో బ్లాక్ ఎగ్గర ఉంటుంది, ఆ మక్కమాదేవి. లింగం టచ్ చేయని వాళ్ళు ఎప్పుడైనా టచ్ చేస్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి మల్లమ్మ చిత్రామప్ప. వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తిపరులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలం గుడిలో తప్ప ఎక్కడా లేదు. ఎంతోమంది గుళ్ళు కడిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా పెట్టడం చూసామా? పలానా వాళ్ళు కట్టించారని రాస్తారు. అంత భక్తిపరులు కాబట్టి శ్రీశైలం గర్భగుడిలో పెట్టి ఒక దేవతల కింద కొలుస్తున్నారు. మీరు శ్రీశైలంలో లింగం తాకే ముందు మనం ఫస్ట్ ఎవరిని తాకుతాం? అక్క మహాదేవిని తాకి లోపలికి వెళ్తాం. ఇక్కడ అలా కాదు, లోపల శివలింగం ఉంటుంది, ఆ శివలింగం తాకిన తర్వాత అక్క మహాదేవి దర్శించుకోవాలి. ఇక్కడ ప్రత్యేకత ఇది. ఇదండి రాతి శిలాతోరణం. తిరుపతిలో చూసుకుంటే 24 feet ఉంటుంది, ఇది 200 feet పొడుగు, 24 feet వెడల్పు, నేచురల్ ఉడే బండ. మన భారతదేశంలో కల అతిపెద్ద రాతి శిలాతోరణం అంటే ఇది ఒకటండి. మీలో ఇంతకుముందు అక్క మహాదేవి గృహాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మీరు యూట్యూబ్లో చూసారన్నారు ఒక ఆమె కోసం, ఒక ఆమె ఉంటుందని చెప్పావు కదా, ఆమె నువ్వే కదా వచ్చావు కదా. ఇందులో వైట్ సారీ చూడండి, ఈమె గౌరమ్మ, కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా డిస్టిక్. 24 years నుంచి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే తింటుంది, ఇక్కడే ధ్యానం, ఇక్కడే పడుకుంటుంది, వేరే ప్రపంచం లేదండి. 24 years నుంచి ఒక లేడీస్ ఇక్కడ ఉంటుందంటే ఎంత భక్తిపూర్వంగా ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి. మనం ఉన్న ఇంట్లోనే ఎవరైనా 4 days ఊరికి వెళ్తే మనం ఉండగలమా? ఎందుకు ఉండలేము? మనం కట్టుకుని వెళ్ళి తాళాలు తలుపుంటే పక్కన అందరూ ఉంటాం, భయపడుతుంటాం. ఇన్ని జంతువుల మధ్య కూడా ఒక ఆడమనిషి ఉంటుందంటే మేము ఎంతకైనా పవిత్ర ప్లేస్ మనం ఎక్కడైనా చూడగలమా? చిన్న బల్లిని చూస్తే భయపడుతాం, చిన్న పాముని చూస్తే భయపడుతాం, చిన్న జర్రుని చూస్తే భయపడుతుంటాం. ఆమె ఉన్న సామాలని ఆమె పైన ఉన్న సామాలు అక్కడే వండుకుంటుంది. పైన అంటే ఇక్కడ దీని మీద పెట్టుకుంటా ఈ సామాలని ఆమె మళ్ళీ వస్తుంది. మన గేట్లు ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ లేక ఊరికి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది. ఈ కేవ్స్ లోపలికి 70 feet లోపలికి వెళ్తాం. 70 feet 40 feet వాకింగ్, 30 feet బెండి, అక్కడ నుంచి 5-6 feet ఉంటుంది, ఇంతే ప్లేస్.
స్టాండింగ్ ఉండాలి, ఒక సైడ్ క్రాస్కి వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది లావంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది పొట్టన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు పొట్టలేదు, బయటకు వదిలా పీల్చుకుంటే లోపలికి వెళ్ళలేదా? వెళ్ళింది కదా. అంతకి పీల్చుకోవడానికి ఇబ్బంది అనుకుంటే ఈ బొట్టనీళ్ళు నొక్కి పెట్టి ఇట్లా నిలబడితే, బొట్టనీళ్ళ మీద నిలబడితే మన హైట్ లెగడ వల్ల పొట్ట లోపలికి వెళ్తుంది. ఈజీ కూల్ అన్నమాట. కొంతమంది లావున్న వాళ్ళు పొట్టన్న వాళ్ళు చెప్తారు, కొంతమంది పొట్టన్న వాళ్ళు పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇట్లా నిలబడితే ఆటోమేటిక్ లోపలికి వెళ్తారు. 40 ఫీట్లో అందరూ లైన్లో నిలబడతాం. అక్కడ నుంచి 2 నెంబర్స్ 3 నెంబర్స్ పంపిస్తుంటాం. అందులో ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరిని తీసుకుంటాం. దయచి లోపలికి వెళ్ళి మనిషి తొందరగా రాలేదని గొడవ పెట్టద్దు. గొడవ పెట్టారనుకోండి వాళ్ళు దెబ్బలు తలిసిన రక్తాలతో బయటకు వస్తారు. చూసాక సైడ్ గోళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో, కేవ్స్ లోపల కూడా అంతే షార్ప్గా ఉంటాయి. ఎక్కడ తగిలితే కట్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ లేట్ అయినా నిదానం చూపిస్తున్నారు. ఎందుకు తొందరగా రాలేదని గొడవ పెడతారని. ఇప్పుడు ఆల్రెడీ స్మెల్ వస్తుంది, చూసారు కదా, స్మెల్ వస్తుంది కదా. అక్కడ బ్యాడ్స్ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లే మనకు డిస్టర్బ్ అవుతుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అందులో నిలబడితే ఆ స్మెల్ మనకు అలవాటైపు మనకి ఏం తెలియదు అనమాట. అక్క మహాదేవి 12 సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్. కష్టం ఉంటుంది, కష్టం తగ్గ ఫలితం దొరుకుతుంది. అది ఎలాగ నేను చెప్తాను. అక్క మహాదేవి 12 సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్లో కనీసం అర్ధగంట గంట ఉండకపోతే మన జీవితానికి అర్థం లేదు. మీరున్నారు 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అనుభవం వచ్చేస్తారు రారా? మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు చూపించాలా? మేము. యాక్చువల్ అంటే చూపించవలసిన అవసరం అయితే మాకు లేదు. కొంతమంది భయపడి వచ్చేస్తున్నారు, కొంతమంది దెబ్బలతో రక్తాలతో బయటకు వస్తున్నారు కాబట్టి ఓపికగా చూపిస్తున్నాం. మా ఓపిక మీరు మిచ్చి నిలబడితే మేము చూపించగలం. మేము చూపించకపోతే మీలో 10 మంది కూడా లోపలికి వెళ్ళారు. అంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తెలియదు అన్నమాట మీకు. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైతే ఎంత కష్టంగా చూపిస్తున్నారండి. అర్థమైందండి? ఇప్పుడు ఆడుతుండ్రు వాళ్ళకు सामरानी का पेड़ है, खुशबू आ रहा है उसमें, दिखाओ। ओके वो मैं अभी नहीं ले जाऊँगा, बस में चलना है। यही बोट में हम जाने वाले हैं, ये वाली बोट में। इसी बोट में हम जाके अब रिटर्न जा रहे घर। देखो थोड़ा अपने सल छोटे छोटे फ्रूट्स है इस पेड़ में। हम घर जा रहे हैं अभी, फिर मिलेंगे नेक्स्ट वीडियो में।